Useful information for Returning Officer Stage 1 in Gram Panchayat Elections Part 1 Sarpanch and Ward Member. Hello friends, welcome to my channel Teachers Dictionary, educational channel by Sharif. Topic TS Gram Panchayat Elections 2018. లేటెస్ట్ అప్డేట్స్ కోసము ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం కోసము ఈ వీడియో క్రింద గల సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నోటిఫికేషన్స్ కోసము దాని పక్కనే గల బెల్ ఐకాన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. రిటర్నింగ్ అధికారి స్టేజ్ 1ని ఒక్క గ్రామానికి కానీ లేదా కొన్ని చిన్న గ్రామాలకు కలిపి కానీ జిల్లా కలెక్టర్ గారిచే నియమించబడతారు. రిటర్నింగ్ అధికారి స్టేజ్ 1 ఎలక్షన్ నోటిఫికేషన్ నుండి అభ్యర్థులకు గుర్తులు కేటాయించే వరకు విధులు నిర్వహించాలి. రిటర్నింగ్ అధికారి స్టేజ్ 1 యొక్క ప్రధాన విధులు: రూల్ 5 ప్రకారము సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలి. నామినేషన్ పత్రాలు స్వీకరించాలి. స్వీకరించిన నామినేషన్ పత్రాల వివరాలు ప్రదర్శించాలి. నామినేషన్ పత్రాలను పరిశీలించాలి. తిరస్కరణకు గురైన నామినేషన్ పత్రాల వివరాలు తెలియచేయాలి. సరియైన నామినేషన్ పత్రాల అభ్యర్థుల వివరాలు ప్రదర్శించాలి. నామినేషన్ ఉపసంహరణలు స్వీకరించాలి. చివరి పోటీదారుల వివరాలు ప్రదర్శించాలి. పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించాలి. సర్వీస్ మరియు పీడీ అండర్ ప్రివెంటివ్ డిటెన్షన్ ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ పంపించాలి. ఏకగ్రీవ ఎన్నిక వివరాలు ప్రదర్శించాలి. ప్రతిరోజు నామినేషన్ వివరాలు, వారి డిక్లరేషన్ వివరాలు మరియు స్కాన్ చేసిన కాపీలు tsec.gov.in వెబ్సైట్లో టీపోల్ ఆన్లైన్ సాఫ్ట్వేర్ ద్వారా అప్లోడ్ చేయాలి. రిటర్నింగ్ అధికారి స్టేజ్ 1 విధులలో ఇంకొక ముఖ్యమైనటువంటి విధులు: ఎన్నికల నోటిఫికేషన్ జారీ. తనకు కేటాయించిన గ్రామ పంచాయతీకి సంబంధించిన అన్ని వార్డు సభ్యులకు మరియు సర్పంచ్కు ఫామ్ 1లో నోటిఫికేషన్ను జారీ చేయాలి. నోటిఫికేషన్లో రిజర్వేషన్ వివరాలు మరియు నోటిఫికేషన్ తేదీ, తర్వాత ఈ తేదీ నుండి ఈ తేదీ వరకు 3 రోజులలో నామినేషన్ పత్రాలు స్వీకరిస్తున్నట్లు తేదీల వారీగా తెలపాలి. నామినేషన్ స్వీకరణ తేదీలు మరియు స్థలం కూడా నోటిఫికేషన్లో పేర్కొనాలి. నామినేషన్ పత్రాల స్వీకరణ. నామినేషన్ పత్రాలు ఫామ్ 3లో స్వీకరించాలి. ప్రతి అభ్యర్థి ఎన్నికల ఖర్చు కోసము కొత్తగా ఒక బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేయాలి. ప్రతిరోజు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు సెలవు దినములతో కలిపి నామినేషన్ పత్రాలు స్వీకరించాలి. నామినేషన్ స్వీకరించే సమయంలో కేవలం 3 మాత్రమే గదిలోకి అనుమతించాలి. నామినేషన్ పత్రాలు స్వీకరించినప్పుడే ప్రాథమిక పరిశీలన చేసుకోవాలి. నామినేషన్ సంబంధిత రిజర్వ్ అభ్యర్థిదేనా అని పరిశీలించాలి. పోటీ చేయు అభ్యర్థిని ప్రపోజ్ చేయు వ్యక్తి సర్పంచ్కి అయితే అదే గ్రామ పంచాయత్ ఓటర్ అయి ఉండాలి. వార్డు సభ్యునికి అయితే అదే వార్డు ఓటర్ అయి ఉండాలి. ఒక అభ్యర్థి తాను స్వయంగా లేదా ప్రపోజర్ ద్వారా 4 సెట్ల వరకు నామినేషన్ పత్రాలు దాఖలు చేయవచ్చు. కానీ ఒక్కసారి మాత్రమే డిపాజిట్ సొమ్ము చెల్లించాలి. నామినేషన్ పత్రాలపై వరుస సంఖ్య వేయాలి. దీనికోసము ఒక రిజిస్టర్లో వివరాలు నమోదు చేసుకోవాలి. నామినేషన్లో ప్రపోజర్ మరియు అభ్యర్థి యొక్క ఓటర్ వరుస సంఖ్య రాసింది లేనిది చూసుకోవాలి. ఓటర్ లిస్టులో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా ఇబ్బంది లేదు. నామినేషన్ స్వీకరించిన తర్వాత అభ్యర్థికి లేదా ప్రపోజర్కి రిసిప్ట్ ఇవ్వాలి. రిసిప్ట్లో నామినేషన్ల పరిశీలన ఏ రోజు ఉంటుందో తెలియచేయాలి. ప్రతిరోజు నామినేషన్ వివరాలు, వారి డిక్లరేషన్ వివరాలు మరియు స్కాన్ చేసిన కాపీలు tsec.gov.in వెబ్సైట్లో టీపోల్ ఆన్లైన్ సాఫ్ట్వేర్ ద్వారా
అప్లోడ్ చేయాలి. అభ్యర్థి నామినేషన్ పత్రాలతో పాటు వీటిని కూడా సరిచూసి ఒక బండిల్గా కుట్టాలి. 1 నామినేషన్ పత్రాలు, 2 ఎలక్షన్ డిపాజిట్ చేసిన సొమ్ము రిసిప్టు, 3 డిక్లరేషన్ పత్రాలు, 4 కులము మరియు ఇతర ధృవీకరణ పత్రాలు, 5 ఓటర్ కార్డు ఆస్తి వివరాలు, 6 కొత్తగా ఓపెన్ చేసిన బ్యాంక్ ఖాతా వివరాలు, 7 స్వీకరించిన నామినేషన్ వివరాలు ఫామ్ 5లో ప్రదర్శించాలి. ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదములు. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ మీ మెయిల్ని చేరడం కోసము ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రుల కోసము షేర్ చేయండి.